ఎన్ని నాలు నీవు తప్పిపోయి, ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి, దుఃఖించేదెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి, లోకభోగ స్నేహాలతో తేలిపోయి, నిరాశే మిగిలింది ఓ నా నేస్తమా. యేసే నీ ఆదరణ, యేసే నీ ఆధారము, యేసే నీ ఆనందము. లోక స్నేహం ఎంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం, యేసే నీ జీవనాధారము. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. ఈరోజు మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసే ప్రేమను విడిచిపోయారా? యేసే ప్రేమను మర్చిపోయారా? యేసైని మర్చిపోయి యేసైని విడిచిపోతున్నారా? ఎటువైపు వెళ్తున్నారు? ఎటు ఉంది మీ జీవితం? ఏమవుతుంది మీ బ్రతుకు? ఏమవుతుంది మీ స్థితి? ఫలిస్తున్నారా? అభివృద్ధి చెందుతున్నారా? ఎండిపోతున్నారా? నాశనం అవుతున్నారా? ఫలించాలని దేవుడు కోరుతున్నాడు కదా, ఫలించాలని దేవుడు కోరుతున్నాడు కదా, ఫలించే జీవితాన్ని దేవుడు ఆశిస్తున్నాడు కదా, ఫలించు వారు ఉండాలని దేవుడు కోరుతున్నాడు కదా. ఏది నీ ఫలము? ఏది నీ ఫలము? ఏ మాత్రమో ఫలము లేదా? ఇంకా స్వార్థమా? ఇంకా లోకమా? ఇంకా క్షణమాత్ర జీవితమా? ఇంకా తాత్కాలిక బ్రతుక? ఇంకా ఏముంటుందా? నాకేముంటుందా? నా శరీర ఇచ్ఛల వాంఛల కోరికలు తగినట్టుగా బ్రతుకుతున్నావా? లేకపోతే నీ ద్వారంగా తండ్రికి మహిమ తెస్తున్నావా? తండ్రికి మహిమ ఉందా? ఎందుకంటే నమ్మండి, ఇట్ కుడ్ బి ద హార్డెస్ట్ ప్లేస్. ద బ్రోకెన్ ప్లేస్ ఇస్ ద హార్డెస్ట్ ప్లేస్. బట్ ట్రస్ట్ గాడ్, ఈవెన్ ఇన్ యువర్ బ్రోకెన్ ప్లేస్ గాడ్ ఇస్ ఫెయిత్ఫుల్. Even in your broken place, God is faithful, because He is the one who heals your wounds, who will fix you, make you valuable. విరిగిన నీ బ్రతుకు, పాడిన నీ బ్రతుకును బాగు చేయగలిగిన వాడు ఆయనే. నీ బ్రతుకులో విలువ ఇవ్వగలిగిన వాడు ఆయనే. నిన్ను పైకి లేవనెత్తగలిగిన వాడు ఆయనే. ఇప్పటికే మీ జీవితాన్ని పాడు చేసుకున్నారా? వ్యర్థమైన స్నేహం, వ్యర్థమైన కార్యాలు, వ్యర్థమైన క్రియలు ఉన్నారా? అడగండి, దేవా నన్ను బాగు చేయ్యా, నన్ను సరిదిద్దు ప్రభా, నా జీవితంలో విలువ నువ్వయ్యా. దేవా నా జీవితంలో సహాయం చేయ ప్రభా. దేవా నా జీవితంలో నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కయ్యా. దేవా ఇదిగోనయ్యా, నీ దగ్గరికి వస్తున్నా, నీ దగ్గరికి వస్తున్నా, నీ చేతులకే సమర్పించుకుంటున్నా. నా జీవితంలో నీ కార్యం జరిగించు ప్రభా. అడగండి. కొన్నాళ్ళకే కృషించి, శరీరాన్ని ప్రేమించి, లోక చరణ జీవితం వడలనే, ఎడారిలా నీవు జీవ ఊటతో ఆత్మకు సమృద్ధిని నొసగెనే. కొన్నాళ్ళకే కృషించి, శరీరాన్ని ప్రేమించి, లోక చరణ జీవితం పడన. ఊదునా జీవితం అని ఊదునా దొంగ నీకు. ఎడారిలా నీవు జీవ ఊటతో నింపి, ఆత్మకు సమృద్ధిని నొసగెనే. ఎందుకు?
దినాలు నీవు తప్పిపోయి ఎన్నలేని దీవెనలన్నీ దుఃఖించేదెందుకు ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయాడు చేసిన స్నేహంతో చివరికి నిరాశే కదా, కేవలం నిరాశే కదా. ఇదిగో దేవుడు నేను ఎంతో ప్రేమిస్తున్నాడండి. ఇక్కడ ఉన్న మిమ్మల్ని దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు. మీ జీవితం ఎంతో విలువైనది. ఆయన దృష్టిలో నీ జీవితం ఎంతో విలువైనది. ఇదిగో ఇప్పుడు మరలా చెప్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమిస్తున్నాను. నువ్వు నాకు కావాలి, నువ్వు నా ఎంత నిలిచి ఉండాలి, నువ్వు నా ఎంత నిలిచి ఉంటే నేను నీ ఎంత నిలిచి ఉంటా. నువ్వు ఫలించాలని నీకు అన్ని చేస్తాను. నువ్వు ఫలించాలని నేను ఆశపడుతున్నాను అంటున్నాడు దేవుడు. మీకు ఆశ ఉందా? చెప్పండి దేవుడు, చెప్పండి. నాకు ఫలించాలని ఆశ ఉందయ్యా. నన్ను చెక్కయ్యా, నన్ను చెక్కయ్యా, నన్ను ఎదిగేలాగా చెయ్యయ్యా, నేను ఫలించినట్లుగా చెయ్యయ్యా. నా జీవితంలో విలువ దయచే, నా జీవితంలో సహాయం దయచే ప్రభా. ఇదిగో నా లోక ఆశలు నాలోని తీసేయ్యా. లోక ఆశలనే విడిచిపెడుతున్నానయ్యా, లోక ఆశలనే విడిచిపెడుతున్నానయ్యా. ఒక్కసారి ఆయన నీ కొరకు చేసిన త్యాగం యాగను జ్ఞాపకం చేసుకుంటారా? ఒక్కసారి నీ కొరకు మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? నీ స్థానంలో మరణించిన యేసుని జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన ఎంతగా నిన్ను ప్రేమిస్తున్నాడో ఆయన నిరూపించి చూపించాడు కదా, జ్ఞాపకం చేసుకుంటారా? ఆయన వాక్యం చెప్పిన మాటని జ్ఞాపకం చేసుకో. మన అపరాధముల నిమిత్తమై, మన దోషముల నిమిత్తమై ఆయన నలగొట్టబడ్డాడు. ఆయన పొందిన దెబ్బ ద్వారంగా మనకు స్వస్థత అంట. మన సమాధాన శిక్ష అంతా అతని మీద మోపబడిందంట. స్వరూపమైనను సొగసైనను లేనివాడిగా మార్చబడ్డాడంట. నిన్ను బట్టే కదా, నిన్ను ప్రేమిస్తాడని బట్టే కదా ఈరోజు నీతో నిబంధన చేసిన దేవుడు అండి. నిన్ను నిబంధనలోకి పిలిచిన దేవుడు అండి. నీ కొరకు ఆయన రక్తాన్ని చిందించి, ఇదిగో ఆయన రక్తంలోకి నిన్ను ఆహ్వానిస్తున్నాడు. వస్తావా? నాతో నిబంధన చేస్తావా? నా నిబంధనలోకి అడుగు పెడతావా? నాలో నువ్వు ఉంటావనేది నువ్వు దేవుడితో నిబంధన చేస్తావు. దేవుడితో నువ్వు ఉంటావనేది దేవుడితో నువ్వు నిబంధన చేస్తావు. సాదృశ్యం దేవుడిలో నువ్వు నిబంధన లేకుండా దేవుడితో నువ్వు ఉన్నావనేది రుజువు లేదు. ఇంకా నువ్వు రక్షించబడలేదంటే, ఇంకా యేసుతో నువ్వు నిబంధన చేయబడలేదు, ఆయన రక్షణ బాప్తీసం తీసుకోలేదంటే, ఇంకా ఆయన ప్రభు వాళ్ళు పొందలేదంటే నువ్వు ఆయన నిబంధన లేవు. ఇదిగో మీతో నూతన నిబంధన చేయించడం నా రక్తం అని యేసు ప్రభు, ఆ ప్రభు వాళ్ళందే కదా చెప్పాడు. దీన్ని త్రాగనివాడు, దీన్ని తిననివాడు, దీన్ని త్రాగనివాడు నా పాత్రుడు కానేరని చెప్పాడు కదా. ఇదిగో మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. యేసు మీ కొరకు చేసిన జ్ఞాపకం చేసుకోండి. ఏమాత్రం కృతజ్ఞత ఉంటే చెప్పండి, దేవా నీకు వందనాలయ్యా, నా కొరకు నా స్థానంలో మరణించిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నా పాపాన్ని భరించిన యేసయ్యా నీకు వందనాలయ్యా, నన్ను క్షమించిన దేవా నీకు వందనాలయ్యా. మనస్ఫూర్తిగా చెప్పండి, మనస్ఫూర్తిగా దేవుడితో మాట్లాడండి, దేవుడితో మాట్లాడండి. మీరు దేవుడితో మాట్లాడుతూ మీ సమయాన్ని ఇస్తున్నాం. అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసేనే, నిరాక్షేపముగాని నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చే ప్రేమ